హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో తెలంగాణ హిస్టరీలో భాగంగా వేములవాడ చాళుక్యుల గురించి కంప్లీట్గా చూసేద్దాం. ఎవరైతే గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. అయితే ఏంటి అంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా విష్ణుకుండనీళ్ళ గురించి కంప్లీట్గా. అయితే లాస్ట్ రాజెవరు అందులో అంటే మంచన భట్టారకుడు. ఈ మంచన భట్టారకుడిని ఎవరు ఓడిస్తారు? రెండవ పులకేశి అంటే యుద్ధం చేసి తనను ఓడించి వేంగి ప్రాంతాన్ని స్వాధీనపరచుకొని వేంగి చాళుక్యులు అనే డైనస్టీ అనేది ఏర్పాటు చేస్తాడు. అది ఆ చాప్టర్లో చెప్పాను కదా. ఇప్పుడు వేములవాడ చాళుక్యులు ఎలా వచ్చారు, అసలు వీళ్ళు ఎవరి దగ్గర సామంతులుగా వర్క్ చేశారు, అసలు ఫస్ట్ వీళ్ళ బేసిక్ డీటెయిల్స్ ఏందో ఫస్ట్ తెలుసుకున్న తర్వాత వీళ్ళ మూల పురుషుడు ఎవరు, స్థాపకుడు ఎవరు, గొప్పవాడు ఎవరు, వీళ్ళది ఇంపార్టెన్స్ ఏంటో అన్ని కంప్లీట్గా చూసేద్దాము. అయితే ఫస్ట్ ఏంటంటే వీళ్ళ యొక్క స్టోరీ ఏంటంటే వీళ్ళ యొక్క మూల పురుషుడు ఎవరు అంటే సత్తాశ్రయ రణవిక్రముడు. అయితే ఈ వేములవాడ చాళుక్యులు అనే వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు బాదామి చాళుక్యులు ఉన్నారు కదా, బాదామి చాళుక్యులు అంటే కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించారు. అంటే ఇండియన్ హిస్టరీలో వస్తుంది ఇదంతా. ఈ బాదామి చాళుక్యులకు దగ్గర వర్క్ చేశారనమాట. వీళ్ళు సామంతులుగా వర్క్ చేశారు ఫస్ట్. వర్క్ చేసి సపాద లక్ష దేశం అంటే ఏంటిదంటే కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి కదా, ఆ రెండింటి ప్రాంతాలను కలిపి ఏమంటారంటే అప్పట్లో సపాద లక్ష దేశాన్ని అంటారనమాట. సపాద లక్ష దేశము, సపాద లక్ష ప్రాంతము అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ వస్తుండే అనమాట బాదామి చాళుక్యులకు. వీళ్ళు ఈ సత్తాశ్రయ రణవిక్రముడు అనే అతన్ని వర్కర్గా ఉంచుకున్నారు. ఎవరు? బాదామి చాళుక్యులు. ఇది ఫస్ట్ పాయింట్. అయితే అప్పుడు ఈ సత్తాశ్రయ రణవిక్రముడు ఉన్నప్పుడు బాదామి చాళుక్య రాజు ఎవరు మరి అంటే రెండవ పులకేశి అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. అయితే అప్పుడు వీళ్ళు బోధన్ రాజధానిగా మెయిన్ పాయింట్ బోధన్ రాజధానిగా చేసుకొని ఈ సత్తాశ్రయ రణవిక్రముడు తన తర్వాత వచ్చిన పర్సన్స్ ఇక్కడ ఈ బాదామి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. ఇది మన ఫస్ట్. అయితే మరి బాదామి చాళుక్యులకు రాష్ట్రకూటులు, అదే టైంలో రాష్ట్రకూటులు వీళ్ళకి ఏమవుతుందంటే యుద్ధం అవుతుంది. ఈ రాష్ట్రకూటులో ఎవరు అంటే దంతిదుర్గుడు అనమాట. మీరు చెప్పండి బాదామి చాళుక్యులు చివరివాడు ఎవరు అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చూస్తాను. అయితే ఏంటి అంటే ఈ బాదామి చాళుక్యులు రాష్ట్రకూటులో చివరివాడు ఎవరు? దంతిదుర్గుడు. ఈ బాదామి చాళుక్యులను ఓడిస్తాడనమాట. ఓడించి ఈ బాదామి చాళుక్యులు అనే డైనస్టీ ఏమవుతుంది? అంతమైపోతుంది అనమాట. ఫినిష్ అవుతుంది. ఫినిష్ అయిన తర్వాత ఈ వేములవాడ చాళుక్యులు అనే వాళ్ళు ఇప్పుడు రాష్ట్రకూటులకు సామంతులుగా చేంజ్ అవుతారనమాట. ఈ వేములవాడ చాళుక్యులు ఎవరి సామంతులు అంటే ఫస్ట్ అయితే బాదామి చాళుక్యులకు సామంతులు. ఆ తర్వాత ఈ రాష్ట్రకూటులు ఏం చేశారు? బాదామి చాళుక్యులను ఓడించి వీళ్ళు డైనస్టీని స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరు సామంతులు అంటే వీళ్ళెవరు? రాష్ట్రకూటులకు సామంతులు అనమాట. ఈ బాదామి చాళుక్యులు ఓడిపోవడంతో రాష్ట్రకూటులు వేములవాడ చాళుక్యులను సామంతులుగా చేంజ్ చేసుకున్నారనమాట. ఇది ఫస్ట్ బేసిక్ పాయింట్ అనమాట. ఇది ఫస్ట్. అయితే ఇది ఇదంతా స్టోరీ ఎవరు చెప్పారు అంటే బిఎన్ శాస్త్రి అనమాట. శాసనాలు అని ఇతను స్టడీ చేసి చెప్పిందనమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అయితే మళ్ళీ ఇందులో చూద్దాము. మూల పురుషుడు ఎవరు అంటే సత్తాశ్రయ రణవిక్రముడు. స్థాపకుడు అంటే వాళ్ళ దగ్గరనే వర్క్ చేశారు. అంటే ఎవరికి? రాష్ట్రకూటుల దగ్గరనే. కాకపోతే స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం అంటే వీళ్ళే స్వతంత్రంగా ప్రకటించుకునేటట్టు దంతిధీరుడు వీళ్ళకు ఛాన్స్ ఇస్తాడనమాట. స్థాపకుడు ఎవరు అంటే వినయాదిత్య యుద్ధమల్లుడు. నెక్స్ట్ వచ్చేసి గొప్పవాడు ఎవరు మరి వేములవాడ చాళుక్యుల్లో అంటే రెండవ అరకేసరి అనమాట. రెండవ అరకేసరి. చివరివాడు మూడవ అరకేసరి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క రాజధాని ఏంటి మరి అంటే బోధన్ అనమాట. ఫస్ట్ ఆ తర్వాత వేములవాడ. ఫస్ట్ అయితే బోధన్, తర్వాత వేములవాడ. అయితే వీళ్ళు ఎవరి సామంతులు అంటే రాష్ట్రకూటులకు సామంతులు. వీళ్ళ యొక్క మతం ఏ మతం వీళ్ళ కాలంలో డెవలప్ అయింది అంటే జైన మతం అనమాట. ఇంపార్టెంట్. వీళ్ళు తెలుగు కన్నడ సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది కూడా మనకి మెయిన్ పాయింట్ అనమాట. ఇక్కడ వేములవాడ చాళుక్యులు అంటే ఏంటిదంటే వీళ్ళు తెలుగు కవులను పోషించారు. విష్ణుకుండిలు అని చెప్పాను కదా, విష్ణుకుండిలు ఏ లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు? సాంస్క్రిట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. వీళ్ళు వచ్చేసి జైన మతానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కన్నడ మరియు తెలుగు లాంగ్వేజెస్ వీళ్ళ యొక్క సాహిత్యం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది బేసిక్ పాయింట్స్ అనమాట వేములవాడ చాళుక్యులు. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క రాజులు ఏమేం చేశారు ఏంటో అనేది అంతా చూద్దాము. మూల పురుషుడు చెప్పాను కదా, సత్తాశ్రయ విన విక్రముడు. ఆ తర్వాత పృథ్వీపతి, మహారాజు, రాజాదిత్య పృథ్వీ విక్రముడు, వినయాదిత్య యుద్ధమల్లుడు. వీళ్ళంతా ఏంటి అంటే బాదామి చాళుక్యుల దగ్గర వర్క్ చేసిన వాళ్ళు అనమాట. బోధాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఆ తర్వాత ఏమైంది అంటే ఈ బాదామి చాళుక్యులని రాష్ట్రకూటులు ఓడించి
ఈ రాష్ట్రకూటులకు అప్పుడు సామంతులు అయ్యారనమాట వీళ్ళు. సో అప్పుడు వినాదిత్య యుద్ధమల్లుడికి నువ్వు స్వతంత్రంగా పాలించు అని చెప్పేసి ఇస్తాడు. కాకపోతే వాళ్ళ కిందనే వర్క్ చేస్తారనమాట వీళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. ఈ వినాదిత్య యుద్ధమల్లుడు అంటే ఇక్కడ ఏం పాయింట్ గుర్తుపెట్టుకోవాలంటే రాష్ట్రకూటులు ఉన్నంత వరకు ఈ వేములవాడ చాళుక్యులు ఉన్నారనమాట. సో ఎప్పుడైతే రాష్ట్రకూట వంశం అనేది అంతమైందో వీళ్ళ వంశం కూడా అంటే వేములవాడ చాళుక్యుల డైనెస్టీ అనేది కూడా ఫినిష్ అయిపోయింది. ఇది పాయింట్. అయితే ఇక్కడ వంశ స్థాపకుడు అంటే ఎవరు చెప్పాలి? వినాదిత్య యుద్ధమల్లుడు. మరి మూల పురుషుడు ఎవరు అంటే సత్యాశ్రయ వినవిక్రముడు. ఇది ఒక పాయింట్. ఇక్కడ నెక్స్ట్ మొదటి అరకేసరి అని, మొదటి నరసింహుడు అని, రెండవ యుద్ధమల్లుడు బద్దెగవ్వన్, యుద్ధమల్ల, రెండవ నరసింహ, రెండవ అరకేసరి, నెక్స్ట్ వాగరాజు, బద్దెగట్టు, మూడవ అరకేసరి అని చెప్పేసి ఉంటారనమాట. సో వీళ్ళంతా ఇంపార్టెంట్ పర్సన్స్. ఇందులో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ గురించి కొందరు పర్సన్స్ గురించి మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. మరి అదేందో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వినయాదిత్య యుద్ధమల్లుడు అంటే ఇతను ఎవరు? రాజ్యస్థాపకుడు. ఇతను ఉన్న టైంలో ఎవరు రాష్ట్రకూట అంటే ఎవరికి సామంతుడు అంటే ఏ రాష్ట్రకూటుల్లో ఎవరు రాజు ఉన్నారు ఆ టైంలో అంటే దంతిదుర్గుడు అనమాట. ఇది మెయిన్ పాయింట్. ఈ దంతిదుర్గుడి దగ్గర సేనాపతి సామంతుడుగా ఉన్నాడనమాట. ఎవరు? వినయాదిత్య యుద్ధమల్లుడు. ఇతను స్వతంత్రంగా పరిపాలించాడు అనమాట. అందుకే ఇతని రాజ్యస్థాపకుడు అని చెప్పేసి అంటారు. ఇది ఫస్ట్ పాయింట్. మరి ఇతని రాజధాని దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడంటే బోధన్ అనమాట. సింపుల్ బోధన్. ఇది నిజామాబాద్ డిస్టిక్లో ఉంది. అయితే ఇతను సపాద లక్ష ప్రాంతంను పరిపాలించాడు అనమాట. ఈ సపాద లక్ష ప్రాంతం అంటే చెప్పాను కదా కరీంనగర్, నిజామాబాద్. అసలు సపాద లక్ష ప్రాంతం అంటే ఏంటి మీనింగ్ అని కూడా అడుగుతారు. 1,25,000 బంగారు నాణెంల గల ఆదాయం అంత ఇన్కమ్ వస్తుందన్నమాట ఆ ప్లేస్లో. అందుకే దీనిని సపాద లక్ష ప్రాంతం అని చెప్పేసి అంటారు. ఈ సపాద లక్ష ప్రాంతంనే ఇంకేమంటారు అంటే అస్మంత సబ్బినాడు అని చెప్పేసి అంటారు. అస్మంత సబ్బినాడు అని చెప్పేసి అంటారు. ఇక ఇతను చిత్రకూట కోటను కూడా ఆక్రమించాడనమాట. వినాయక యుద్ధమల్లుడు అనగానే దంతిదుర్గుడు గుర్తుకు రావాలి. నెక్స్ట్ సపాద లక్ష ప్రాంతం పరిపాలించాడని చెప్పేసి గుర్తుకు రావాలి. ఇది వినాయదిత్య యుద్ధమల్లుడు గురించి. ఇక నెక్స్ట్ వచ్చేసి మొదటి అరకేసరి. మరి ఈ మొదటి అరకేసరి ఎవరి దగ్గర సామంతుడుగా ఉన్నాడు అంటే రాష్ట్రకూట రాజు ఎవరు ఆ టైంలో అంటే ధ్రువుడు అనమాట. అలాగే రెండవ గోవిందుడు. సమ్ బుక్స్ మూడవ గోవిందుడు అని చెప్పేసి కూడా ఉంటుంది. సో మీరు ఒకసారి మీకు తెలిస్తే రెండవ గోవిందుడా మూడవ గోవిందుడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇతను అయితే బోధన్ నుంచి వేములవాడకు చేంజ్ చేసినది ఎవరు రాజధానిని అంటే మొదటి అరకేసరి అనమాట. సో రాజధాని వచ్చేసి వేములవాడ. ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయక యుద్ధమల్లుడు దేనిని రాజధానిగా చేసుకున్నాడు? బోధన్ని రాజధానిగా చేసుకున్నాడు. ఇక మొదటి అరకేసరి వచ్చేసి వేములవాడని రాజధానిగా చేసుకొని పరిపాలించాడనమాట. ఇతను వేయించిన శాసనం ఏంటి అంటే కొల్లిపేర శాసనం. అసలు ఈ కొల్లిపేర శాసనంలో ఏముంది ఏంటి అంటే ఇతనుకున్న టైటిల్స్ ఉన్నాయన్నమాట, బిరుదులు ఏంటో ఉన్నాయి. సో రాజ త్రినేత్ర అంటారు, సమస్త లోకాశ్రయ అంటారు, త్రిభువన మల్ల సహస్రనామ అని చెప్పేసి అంటారనమాట. ఎవరిని? మొదటి అరకేసరిని. అయితే ఈ టైంలోనే సో ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, సో రాష్ట్రకూటులు బాదామి చాళుక్యులకు మధ్య యుద్ధం జరిగి సో బాదామి చాళుక్య డైనెస్టీ అనేది ఫినిష్ అయిపోతుంది, అంటే అంతమైపోతుంది. అంతమైన తర్వాత సో బాదామి చాళుక్య రాజు ఏం చేస్తాడు అంటే విష్ణుకుండినీలు ఉన్న టైంలో సో మంచన భట్టారకుడిని ఓడించి వేంగి చాళుక్య డైనెస్టీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. వేంగి చాళుక్యులు అంటే సేమ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వేంగి చాళుక్యులు అన్న తూర్పు చాళుక్యులు అన్న సేమ్ అనమాట. ఈ వేంగి చాళుక్య డైనెస్టీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో ఏంటి ఈ వేంగి చాళుక్యులకు రాష్ట్రకూటులకు పడదనమాట. వీళ్ళకు తరచు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. సో ఈ టైంలో ఈ మొదటి అరకేసరి ఉన్న టైంలో ఏంటి అంటే ధ్రువుడు అని చెప్పాను కదా సామంతుడు, ఈ ధ్రువుడికి సహాయం చేశాడనమాట. ఈ వేంగి చాళుక్యులకు రాష్ట్రకూట్లకు మధ్య యుద్ధం జరుగుతుంటే ఇతను రాష్ట్రకూట్లకి ఇక సపోర్ట్ చేసేది. సో ధ్రువుడికి హెల్ప్ చేశాడనమాట. సో వేంగి చాళుక్య ఆ టైంలో రాజు ఎవరు అంటే 4వ విష్ణువర్ధనుడు అనమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే ఇది మొత్తం ఇండియన్ హిస్టరీలో వస్తుంది. సో ఈ వేంగి చాళుక్య కూతురు ఎవరు అంటే శిలామహాదేవి అనమాట. సో ఈ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఈ 4వ విష్ణువర్ధుని యొక్క కూతురు ఎవరు? శిలామహాదేవితోని సో మ్యారేజ్ చేసుకుంటాడు అనమాట. ఎవరు అంటే ధ్రువుడు. అది మొత్తం ఇండియన్ హిస్టరీలో వస్తుంది. బట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మొదటి అరకేసరి గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇంకేం పాయింట్ ఉంది అంటే ఒక బ్రాహ్మణుడు అనమాట. ఎవరు అతను అంటే శైవచార్యుడు అంటారు. శివచార్యునికి ఇతను బెల్మో అనే గ్రామాన్ని విద్యాదానంగా ఇస్తాడనమాట. ఇది ఒక పాయింట్. అయితే
ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే ఇతను వేంగి కళింగ ప్రాంతాలను జయించాడని చెప్పేసి విక్రమార్జున విజయంలో ఉంటుందన్నమాట. సో ఈ విక్రమార్జున విజయం ఎవరు రచించారు అంటే పంపకవి. ఇది ఆల్మోస్ట్ తెలుసు అందరికీ. ఇది మొదటి అరకేసరి గురించి. ఇక నెక్స్ట్ వచ్చేసి బద్దెగుడు. మరి బద్దెగుడు గురించి చూద్దాము. అయితే బద్దెగుడుని ఏమంటారు అంటే సోలంద గండ. సో బద్దెగుడు ఇతని యొక్క టైటిల్ ఏంటి అంటే సోలంద గండ అనగానే బద్దెగుడు గుర్తుకు రావాలి మీరు. అంటే సోలంద గండ అంటే మీనింగ్ ఏంటి అంటే సో 42 యుద్ధాలలో అంటే ఇతనికి 42 యుద్ధాలు చేసిన ఓడిపోనివాడు అనమాట. 42 యుద్ధాలలో అపజయం లేనివాడే ఈ బద్దెగుడు. సో ఇది మీనింగ్ అనమాట సోలంద గండ అని చెప్పేసి. అయితే ఇతని టైంలో రాష్ట్రకూట రాజు ఎవరు అంటే రెండవ కృష్ణుడు. అయితే తూర్పు చాళుక్యులు అంటే ఎవరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వదు. తూర్పు చాళుక్యులు అన్న వేంగి చాళుక్యులు అన్న సేమ్. అలాగే బాదామి చాళుక్యులు అన్న పశ్చిమ చాళుక్యులు అన్న సేమ్. కర్ణాటక ఎట్ సైడ్ ఉంటుంది, వెస్ట్ సైడే ఉంటుంది కదా, ఇట్ సైడ్ ఉంటుంది కర్ణాటక. సో అందుకే వాళ్ళని బాదామి చాళుక్యులను ఏమంటారు, పశ్చిమ చాళుక్యులు అంటారు. ఇక వేంగి తూర్పు చాళుక్యులు అంటే కోస్తాంధ్ర ఆంధ్ర ప్రాంతం అనమాట. సో అది ఈస్ట్ సైడ్ ఉంటుంది కదా, అందుకే వీళ్ళని తూర్పు చాళుక్యులు అంటారు. ఈ తూర్పు చాళుక్యులకి బద్దెగుడికి మధ్య యుద్ధం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ ఏమో ఇతను ఓడిపోతాడు. గుణగ విజయాదిత్యుడు అనమాట తూర్పు చాళుక్య రాజు, అతనితో ఓడిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ అంటే ఇతని సేనాపతి ఎవరు పాండురంగడు. సో ఇతను ఓడిస్తాడు అనమాట, బద్దెగుడిని ఓడిస్తాడు. బద్దెగుడు ఫస్ట్ విన్ అవ్వడు. ఆ తర్వాత మొదటి చాళుక్య భీముడు వస్తాడు, అతనితోని యుద్ధం చేసి గెలుస్తాడనమాట. అంటే ఒకసారి ఓడిపోతాడు, ఒకసారి గెలుస్తాడు. ఇది ఒక పాయింట్ బద్దెగుడు. అయితే బద్దెగుడిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటేమో సోలంద గండ, ఇంకొకటేమో బద్దగేశ్వర ఆలయం. బద్దగేశ్వర ఆలయం దీనినే భీమేశ్వర ఆలయం అంటారు. వేములవాడలో ఉంటుంది. సో దానిని నిర్మించినది ఎవరు అంటే ఇతని పేరే బద్దెగుడు అనమాట. గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. బద్దెగుడు బద్దగేశ్వర ఆలయం వేములవాడలో. ఇదొక పాయింట్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి బద్దెగుడు తర్వాత ఎవరు అంటే రెండవ నరసింహుడు. మరి ఈ రెండవ నరసింహుడు టైంలో ఎవరున్నారు రాష్ట్రకూట రాజు అంటే మూడవ ఇంద్రుడు అనమాట. అయితే ఇతను ఏం చేసినంటే నార్త్ ఇండియాలో ఉన్న ప్లేసెస్ లాటా మాలవల అనే ప్రాంతాలను జయించిందనమాట ఇతను. అయితే ఈ మూడవ ఇంద్రుడు ఉన్నాడు కదా, అతను సోదరి వాళ్ళ సిస్టర్ ఎవరు అంటే జాకవ్వ. ఈ జాకవ్వతోని ఈ రెండవ నరసింహుడు తోని మ్యారేజ్ అవుతుందన్నమాట. సో రెండవ నరసింహుడికి జాకవ్వకి మ్యారేజ్ అవుతుంది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రాష్ట్రకూట రాజులతో అంటే వైవాహిక సంబంధాలు అంటారు కదా. సో వివాహం చేసుకొని వాళ్ళు స్టార్ట్ చేసిన ఎవరు రాజు అంటే రెండవ నరసింహుడు అనమాట. అయితే ఎవరి విజయాలని విక్రమార్జ విజయం ఎవరు రచించారు, పంప అనే కవి రచించారు. ఈ పంప అనే కవి రచించిన విక్రమార్జ విజయంలో ఇతని విజయాలు గురించి ఉంటుందన్నమాట. ఎవరి విజయాలు, రెండవ నరసింహుడి యొక్క విజయాలు. ఇదొక పాయింట్, 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి రెండవ అరకేసరి అనగానే మనకు గొప్పవాడు. అయితే ఇతని యొక్క ఆస్థాన కవులు ఎవరు అంటే పంప, ఇంకా ఇద్దరు ఉంటారనమాట, పద్మకవి, మల్లయ్య రేచన. ఈ పద్మకవి మల్లయ్య రేచనను తొలి తెలుగు కవులు అంటారు. ఇది తర్వాత చెప్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇతనికి ఉన్న టైటిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇతనికి ఉన్న టైటిల్స్ ఏంటో చూద్దాము. టైటిల్స్ అనమాట ఏంటేంటివి అంటే గుణార్ణవ, గుణనిధి అంటారు, ఉదాత్త నారాయణ, సామంత చూడామణి, పాంబరాంకుశ, వజ్రపింజర, త్రిభువన మల్ల. ఇవి ఇతనికి ఉన్న టైటిల్స్ అనమాట. మళ్ళీ చూడండి, గుణార్ణవ, గుణనిధి ఇంపార్టెంట్ ఇవి. ఉదాత్త నారాయణ ఇది కూడా, సామంత చూడామణి, పాంబరాంకుశ, వజ్రపింజర, అలాగే త్రిభువన మల్ల ఇవి. అయితే ఇతని యొక్క ఆస్థాన కవి చెప్పాను కదా, పంప, మల్లయ్య రేచన, పద్మకవి. ఇంపార్టెంట్ పంప, ఇతనే ఆదికవి అంటారనమాట కన్నడలో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ పంప గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ పంప కవికి ధర్మపురి అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడనమాట. ఈ ధర్మపురి అనే ప్రాంతం ఎక్కడుంది, జగిత్యాల డిస్టిక్లో ఉంది. సో ఈ ధర్మపురి గ్రామంగా అంటే దానంగా ఇచ్చాడనమాట. సో అగ్రహారంగా ఇచ్చాడు. ఎవరికి అంటే పంప కవికి. ఇది అయితే ఇతను తొలి తెలుగు కవులను పోషించాడు. ఇదొక పాయింట్ చెప్పాను కదా, ఎవరు, మల్లయ్య రేచన, పద్మకవి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇతను ఇప్పుడు మూడవ ఇంద్రుడు వాళ్ళ సిస్టర్ని ఎవరు మ్యారేజ్ చేసుకున్నారు, రెండవ నరసింహుడు మ్యారేజ్ చేసుకున్నాడు. బట్ ఇతను ఏం చేశాడు, మూడవ ఇంద్రుడి కూతుర్ని చేసుకున్నాడు అనమాట, రేవక నిర్మాడి. ఆ తర్వాత వచ్చిన రాష్ట్రకూట రాకుమార్తెను చేసుకున్నాడు, ఎవరు, లోకాంబిక. ఇతను ఇద్దరిని మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట, రాష్ట్రకూట కుమార్తెలనని చెప్పేసి. రేవక నిర్మాడి అలాగే లోకాంబిక. ఇది
ఇంకో పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే, ఇందులో గొప్పవాడు కదా ఇతని టైంలోనే, రెండవ అరకేసరి టైంలోనే సో రాష్ట్రకూట రాజులు ఉన్నారు కదా, వాళ్ళ దాంట్లో వారసత్వ యుద్ధాలు జరిగాయి. సో వారసత్వ యుద్ధాలు అంటే తెలుసు కదా, సో నేను సింహాసనం అధిష్ఠిస్తా అని చెప్పేసి ఒకరినొకరు యుద్ధాలు చేసుకోవడం, వారసత్వ యుద్ధాలు జరిగాయి అనమాట ఈ రాష్ట్రకూటుల రాజుల్లో. మరి ఇతను వేయించిన శాసనాలు ఏంటి అంటే వేములవాడ తామ్ర శాసనం, చెన్నూరు శాసనం, కరీంనగర్ శిలా శాసనం అనమాట. ఇవన్నీ రెండవ అరకేసరి వేయిస్తాడు ఇతని కాలంలో. అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే, ఇప్పుడు వారసత్వ యుద్ధాలు జరిగాయి అని చెప్పాను కదా. సో ఎవరెవరికి జరుగుతుంది ఈయన ఉన్న టైంలో అంటే 4వ గోవిందుడికి 3వ అమోఘవర్షుడికి మధ్య జరుగుతుంది. ఇతను ఎవరికి సపోర్ట్ చేశాడు అంటే 3వ అమోఘవర్షుడికి సపోర్ట్ చేసి, అప్పుడు ఎవరు ఉంటారంటే 4వ గోవిందుడు ఉంటాడనమాట. సో తనను ఓడించి 3వ అమోఘవర్షుడు సింహాసనం అధిష్ఠిస్తాడు. ఎవరి హెల్ప్తో అంటే రెండవ అరకేసరి హెల్ప్తో. ఇది ఇంకో పాయింట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రెండవ అరకేసరి అతనుకున్న టైటిల్స్ ఇంపార్టెంట్, రాష్ట్రకూటుల్లో వారసత్వ యుద్ధాలు జరిగాయి, అలాగే పంపకవి, అగ్రహారం. నెక్స్ట్ వచ్చేసి వేగరాజు అంటే ఇప్పుడు మనకు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే వేములవాడ చాళుక్యులు అనగానే మనకు జైన మతం గుర్తుకు రావాలన్నమాట. సో జైన మతం అనేది బాగా డెవలప్ అయింది, జైన క్షేత్రాలు ఉద్భవించాయి, జైన క్షేత్రాలని ఎక్కువ డెవలప్ చేశారు. సో వేగరాజు అనగానే ఇతను జైన మతాన్ని ఎక్కువ ఫాలో అయ్యాడనమాట. సో వీళ్ళందరూ అంతా ఆల్మోస్ట్ వేములవాడ చాళుక్యులు అనగానే జైన మతం గుర్తుకు రావాలి. అయితే ఈ రాష్ట్రకూట రాజు ఎవరు మరి వేగరాజు ఉన్న టైంలో అంటే మూడవ కృష్ణుడు వచ్చేసి రాష్ట్రకూట రాజు. అయితే ఇతని ఆస్థాన కవి ఎవరు అంటే వేగరాజు ఆస్థాన కవి ఎవరు అంటే సోమదేవ సూరి అనమాట. అయితే ఈ వేగరాజు ఉన్న టైంలోనే ఈ యశస్తిలకం ఫేమస్ కదా ఇతని రచన యశస్తిలకం అనేది. ఈ యశస్తిలకం అనే రచనని ఇతని కాలంలోనే కంప్లీట్ చేశాడనమాట. సో కంప్లీట్ చేశాడు అనే ఆధారాలు ఉన్నాయన్నమాట. సో ఆస్థాన కవి ఎవరు అంటే సోమదేవ సూరి. ఇతనిని ఏమంటారు, ఈ వేగరాజు ఏమని అన్నాడంటే పాద పద్మోజ జీవి అని వర్ణించాడనమాట. పాద పద్మోజ జీవి అని చెప్పేసి వర్ణించాడు. ఇదొక పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి రెండవ బద్దెగుడు వచ్చేసి ఇప్పుడు సోమదేవ సూరి వచ్చేసి వేగరాజు ఉన్న టైంలో ఉన్నాడు, రెండవ బద్దగుడు ఉన్న టైంలో ఉన్నాడు, మూడవ అరకేసి ఉన్న టైంలో ఉన్నాడు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సోమదేవ సూరి కోసం ఈ రెండవ బద్దగుడు ఏం చేశాడు అంటే శుభదాన జీనాలయం అని చెప్పేసి వేములవాడలో ఇతని కోసం చేశాడనమాట. ఎవరు అంటే రెండవ బద్దగుడు. ఇతని టైంలో ప్రముఖమైన జైనమత కేంద్రం ఏంటి అంటే బొమ్మల గట్టు. ఇదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మూడవ అరకేసరి. సో మూడవ అరకేసరి ఉన్న టైంలో రాష్ట్రకూట రాజులు ఎవరు ఉన్నారు అంటే మూడవ కృష్ణుడు ఉన్నాడు, రెండవ కర్కరాజు ఉన్నాడు అనమాట. సో చివరి వాడు ఎవరు అంటే మూడవ అరకేసరి. ఇప్పుడు చెప్పాను కదా ఈ శుభదావ జినాలయం అని చెప్పేసి ఈ జినాలయానికి ఒక గ్రామాన్ని ఇచ్చాడనమాట, ఒక గ్రామాన్ని దానం చేశాడనమాట. ఎవరి కోసము అంటే సోమదేవ సూరి కోసము. సో మూడవ అరకేసరి అనమాట. అయితే ఈయనున్న టైంలో ఏమైంది అంటే మరి ఎట్లా పతనమైంది వేములవాడ చాళుక్యులు అంటే నేను చెప్పాను ముందే. సో ఎప్పుడైతే రాష్ట్రకూటులు ఉన్నంత వరకు వీళ్ళుంటారు, రాష్ట్రకూటులు ఉన్నంత వరకు ఈ వేములవాడ చాళుక్యులు అనేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది అంటే రాష్ట్రకూటులకు కళ్యాణి చాళుక్యులకు మధ్య యుద్ధం జరుగుతుంది. సో ఈ కళ్యాణి చాళుక్యుల్లో ఎవరు అంటే రెండవ తైలకుడు. సో ఈ రెండవ తైలకుడికి రాష్ట్రకూట చివరివాడు ఎవరు రెండవ కర్కరాజు. వీళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో రాష్ట్రకూటులు ఓడిపోవడంతో సో రాష్ట్రకూట డైనస్టీ అనేది ఫినిష్ అవుతుంది. సో అంతం అవ్వడంతో వేములవాడ చాళుక్యులు కూడా వీళ్ళ ఇంపార్టెన్స్ కూడా తగ్గుకుంటూ వస్తుందన్నమాట. సో అందుకే మూడవ అరకేసరి చివరివాడు అవుతాడు. సో మూడవ అరకేసరి వేయించిన శాసనం ఏంటి అంటే పర్బణి తామ్ర శాసనం. సో కళ్యాణ చాళుక్య వంశస్థాపన అనేది జరుగుతుందన్నమాట. దీనితో కళ్యాణ చాళుక్య వంశస్థాపనతో వేములవాడ చాళుక్య డైనస్టీ అలాగే దంతిదుర్గుడు రాష్ట్రకూటులు అనమాట, ఈ రాష్ట్రకూట డైనస్టీ కూడా ఫినిష్ అయిపోతుంది. ఇది పాయింట్. మరి వీళ్ళ టైంలో ఇంపార్టెన్స్ ఏంటి మళ్ళీ వేములవాడ చాళుక్యులు అంటే సాహిత్యం అని చెప్పాను కదా. కొందరు గురించి చూద్దామన్నమాట, కొందరు కవుల గురించి చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి అంటే
వీళ్ళు కన్నడ తెలుగు భాష పోషకులు అని చెప్పాను కదా. నెక్స్ట్ రెండవ రకేసరి ఆస్థాన కవులు ఎవరు? పద్మకవి, మల్లయరేచన, పంపకవి. పద్మకవి ఏం రచించాడు? జినేంద్ర పురాణం అనేది రచించాడు. మల్లయరేచన వచ్చేసి కవిజనాశ్రయం అనేది రచించాడు అనమాట. సో ఈ పద్మకవిని మల్లయరేచనని ఏమంటారంటే తొలి తెలుగు కవులు ఎవరు అంటే పద్మకవి, మల్లయరేచన. మల్లయరేచన ఏం రచించాడు? కవిజనాశ్రయం. ఈ కవిజనాశ్రయం ఏంటి అంటే తెలుగులో ఫస్ట్ లక్షణ గ్రంథం అనమాట. తెలుగులో మొదటి లక్షణ గ్రంథం ఏంటి అంటే కవిజనాశ్రయం. మల్లయరేచన రచించిన కవిజనాశ్రయం. ఇదొక పాయింట్. ఇక నెక్స్ట్ పంపకవి. చెప్పాను కదా, ఈ పంపకవి గురించి డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. సో ఈ పంపకవిని రెండవ రకేసరి ఏమని అభివర్ణించాడు అంటే కవితా గుణార్ణవుడు అని చెప్పేసి అభివర్ణించాడు. సో పంపకవి అనగానే ఆదికవి అనమాట. అయితే ఇక్కడ రెండవ అరకేసరి ఆస్థాన కవి ఇతను. సో మహాభారతం ఉంటుంది కదా, దాన్ని కన్నడ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఇది ఇంకో పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి కన్నడ కవిత్రయంలో మొదటివాడు అనమాట. సో కన్నడ కవిత్రయం అని ఉంటారు కదా, ముగ్గురు ఉంటారు కదా. సో కన్నడలో సో పంప, పొన్న, రన్న అనమాట. సో పంప, పొన్న, రన్న ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇతను రచించింది ఏంటి అంటే విక్రమార్జున విజయం. ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. ఆది పురాణం. నెక్స్ట్ జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనమాట. సో విక్రమార్జున విజయం నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఆది పురాణంలో ఏముంది అంటే సో ఋషభనాథుడు ఉన్నాడు కదా. ఋషభనాథుడు ఎవరు? మీరు ఇండియన్ హిస్టరీలో జైన మతం గురించి కంప్లీట్గా చదివితే మీకు అది తెలుస్తుంది. ఈ ఋషభనాథుడు యొక్క జీవిత చరిత్ర అనమాట. ఇతనే మొదటి తీర్థంకరులు ఉంటారు కదా జైన మతంలో. సో ఋషభనాథుడు వచ్చేసి మొదటి తీర్థంకరుడు. సో ఇతని జీవిత చరిత్రనే ఈ ఆది పురాణం అనమాట. ఇది జైన మతానికి సంబంధించింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇది ఆదిపురాణం పంపకవి గురించి. ఇక నెక్స్ట్ వచ్చేసి సోమదేవసూరి అని చెప్పేసి వేగరాజు టైంలో, రెండవ బెదగుడు టైంలో, అలాగే మూడవ అరకేసరి టైంలో ఉన్నాడు. సో ఈ సోమదేవసూరిని ఏమంటారు అంటే జైన సమయాచార్యుడు అనమాట. సో జైన మతాచార్యుడు అని చెప్పేసి అంటారు సోమదేవసూరి. ఇతను రచించినవి ఏంటివి అంటే యుక్తి చింతామణి, యశస్తిలకము, యశోధర మహారాజ చరిత్ర, నీతి కావ్యామృత, సన్నావతి ప్రకరణ, మహేంద్రమాలతి, సంజిల్వ, సైదోవాదో పనినద్ అనమాట పద్య గ్రంథం. సో మోస్ట్ ఇంపార్టెంట్ యుక్తి చింతామణి, యశస్తిలకము ఇంపార్టెంట్, యశోధర మహారాజు చరిత్రము, నీతి కావ్యామృత అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇతనికి ఉన్న టైటిల్స్ ఉంటాయి కదా మరి. సో ఏమంటారంటే షాద్వాద చలసింహ, తార్కిక చక్రవర్తి, కవి కులరాజు, వాది బనం చానన అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి టైటిల్స్. సో సోమదేవసూరి రచించిన రచనలు. జైన మతాచార్యుడు ఎవరు? వేములవాడ చాళుక్య టైంలో అంటే సోమదేవసూరి మోస్ట్ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసి వేములవాడ భీమకవి అనమాట. సో ఇతను ఎవరు అంటే నన్నయ్య ఉన్న టైంలో ఉన్నాడనమాట. నన్నయ్య సమకాలికుడు. ఇతను రచించినవి రాఘవ పాండవీయం, శతకంతక రామాయణం. ఇది. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ జీనవల్లభుడు ఎవరు అంటే పంపకవి అని చెప్పాను కదా, వాళ్ళ యొక్క బ్రదర్ అనమాట. సో ఇతను ఏం చేశాడు అంటే మహావీర స్వామి స్తోత్రం అనేది రాశాడనమాట. ఇతనికి ఉన్న టైటిల్స్ ఏంటి అంటే సకల కళాప్రవీణ, గుణపాక్షపాతి, భవ్య రత్నాకర్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. అయితే ఇతను ఏం చేశాడు? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఇతనిది ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే సో కరీంనగర్లోని కుర్క్యాల అనే ప్లేస్లో ఇతను ఏం చేశాడు అంటే చక్రేశ్వర తీర్థం. ఈ చక్రేశ్వర తీర్థం అంటే ఏంటంటే జైన క్షేత్రం అనమాట. సో దీనిని స్థాపించాడు. చక్రేశ్వర సంథింగ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి చక్రేశ్వరి తీర్థం అనేది ఇతను స్థాపించాడు. జీనవల్లభుడు. ఇది పాయింట్. ఇక్కడ పంపకవి, సోమదేవసూరి, జీనవల్లభుడు. సో తొలి తెలుగు కవులు ఎవరు అంటే చెప్పాను కదా పద్మకవి, మల్లయరేచన. ఇదంతా ఈ పేజ్ మొత్తం చాలా 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 ఇంపార్టెంట్. వేములవాడ చాళుక్యుడు అనగానే మనకు సాహిత్యం అనమాట, మెయిన్ సాహిత్యము. సో ఇది. నెక్స్ట్ ఏంటి అంటే జస్ట్ నేను చెప్పిన పాయింట్సే, కాకపోతే ఇక్కడ కొంచెం సపరేట్గా రాశాను అనమాట శాసనాలు. సో కొల్లిపరి తామ్ర శాసనం ఎవరు అంటే మొదటి అరకేసరి, వేములవాడ తామ్ర శాసనం, చెన్నూరు శాసనం, కరీంనగర్ శిలా శాసనం రెండవ అరకేసరి, సో పర్బని తామ్ర శాసనం మూడవ అరకేసరి, కురువగట్టు శిలా శాసనం బీరగృహుడు అనమాట, కుర్క్యాల శాసనం జీనవల్లభుడు. సో కుర్క్యాల శాసనం అంటే చెప్పాను కదా ఇక్కడ కుర్క్యాల అనే ప్లేస్లో చక్రేశ్వర తీర్థం అని చెప్పేసి ఉందని, అంటే ఆ శాసనంలో అదే ఉంటుందన్నమాట. సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక వీళ్ళ అంటే ఫేమస్ జైన క్షేత్రాలు ఏంటి అంటే ఇక్కడ ఉన్న వీళ్ళ టైంలో వేములవాడ, హన్మకొండ, బోధన్, 2 రాజధానులు గుర్తుపెట్టుకోవచ్చు. హన్మకొండ, కోలానుపాక, పొట్ల చెరువు అంటే దీనినే పటాన్ చెరువు అంటారు కదా. ఇవన్నీ జైన క్షేత్రాలు. ఇక ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు వచ్చేసి వేములవాడ చాళుక్య రాజు అనమాట. వీళ్ళు అంటే ఈ రాష్ట్రకూటుల్లో ఎవరున్నారు ఆ టైంలో అని చెప్పేసి
ఇట్లా మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. సత్యాశ్రయ రణవిక్రముడు రెండవ పులకేశి, వినయాదిత్య యుద్ధమల్లుడు, ఇది రెండవ పులకేశి వచ్చేసి రాష్ట్రకూట రాజు కాదు, బాదామి చాళుక్య రాజు అనమాట. సో రెండవ పులకేశి. వినయాదిత్య యుద్ధమల్లుడు, సో ఇతను రాజస్థాపకుడు, దంతిదుర్గుడు. మొదటి అరకేసి ధ్రువుడు, రెండవ గోవిందుడు. బద్దగుడు రెండవ కృష్ణుడు. రెండవ నరసింహుడు ఉన్న టైంలో మూడవ ఇంద్రుడు ఉన్నాడు. రెండవ అరకేసరి వచ్చేసి నాలుగవ గోవిందుడు, మూడవ అమోఘవర్షుడు. సో వీళ్ళిద్దరికి యుద్ధం జరిగితే ఇతను ఎవరికి సపోర్ట్ చేశాడు? మూడవ అమోఘవర్షుడికి సపోర్ట్ చేస్తాడు. వేగరాజు మూడవ కృష్ణుడు, మూడవ అరకేసరి మూడవ కృష్ణుడు, రెండవ కర్కరాజు చివరివాడు అనమాట రాష్ట్రకూటుల్లో. ఇక్కడ వేములవాడ చాళుక్యుల్లో చివరివాడు మూడవ అరకేసరి. ఇవి పాయింట్స్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి 100 స్తంభాల గుడి అనమాట. వేములవాడ చాళుక్యుల కాలంలో నిర్మించారు. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాతగా మసీదుగా చేంజ్ చేశారనమాట ఔరంగాబాద్ ఉన్న ఆ టైంలో అనమాట. పాయింట్స్ ఏం లేదు, సింపుల్. వీళ్ళు ఎవరు సామంతులు అంటే ఫస్ట్ ఏమో బాదామి చాళుక్యులకు దగ్గర వర్క్ చేశారు. సో బాదామి చాళుక్యుల డైనస్టీ అనేది ఫినిష్ అయిన తర్వాత రాష్ట్రకూటులు వస్తారు. సో రాష్ట్రకూటులకు సామంతులుగా వీళ్ళు వర్క్ చేశారు. రాష్ట్రకూటులు ఉన్నంతసేపు ఈ వేములవాడ చాళుక్యులు ఉంటారు. చెప్పిందే నేను చెప్తూనే ఉంటాను, రివిజన్ అవుతూనే ఉంటుంది. సో ఇది అనమాట. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. సో నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే. సో లైక్ చేయండి. Thank you for watching.